హాయ్ అండి అందరికీ. ఆషాఢంలో మునగాకు పప్పు తినాలి. చూడండి, ఇక్కడ ముందుగా నేను మునగాకును తీసుకున్నానండి. చూడండి, ఆషాఢంలో మునగాకు ఖచ్చితంగా తినాలి అంటారు. ఇది 300 రకాల రోగాలని, జబ్బులని నయం చేస్తుంది. అంత హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి అని, ఆషాఢంలో డిసీజెస్ ఎక్కువగా వస్తాయి, అందుకని మునగాకు తినాలి అని చెప్తారండి. చూడండి, ఇక్కడ మునగాకుని ఇలా ఆకులుగా తీసుకోవాలండి. చూడండి, ఇలా ఆకులుగా తీసుకోవాలండి. చూడండి, ఇలా తీసి పెట్టానండి. చూడండి, ఇలా ఆకులుగా తీయాలండి. చూడండి, ఇలా సపరేట్ చేశాను వాటి నుంచి, కొమ్మల నుంచి. తర్వాత నేను ఇక్కడ కందిపప్పును తీసుకున్నానండి. దీనిని నీళ్ళల్లో వాష్ చేసి కొంచెం పసుపు వేసి ముందుగా ఈ పప్పుని ఉడకబెట్టుకోవాలండి. కొంచెం పసుపు వేసి, చూడండి, కొంచెం పసుపు యాడ్ చేసి ఉడకబెట్టాలి. తర్వాత దీనికోసం నేను 2 టమాటా, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తర్వాత కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఇక్కడ మనం పోపు దినుసులు ఏమి వేయమండి. ఫస్ట్ ఈ ఆకుని నీళ్ళల్లో నుంచి కడిగి వేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ నీళ్ళల్లో నుంచి కడిగి డైరెక్ట్గానే నీళ్ళు అలా చేతితో పిండి అలా వేస్తున్నానండి. దీన్ని ఆరబెట్టి అలా చేయాల్సిన ఏం పని లేదు, డైరెక్ట్గా వేయొచ్చు. ఇలా వేసి చూడండి, 1 నిమిషం అలా కలుపుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు, టమాటా మెత్తగా అవ్వడం కోసం అండి కొంచెం పసుపు వేసి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి, ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి ఇలా తిప్పుతున్నాను. చూడండి, ఇక్కడ ఇవి కూడా మగ్గిపోయాయండి. టమాటా నీరుగా ఉంటే కొంచెం నీరుగా అనిపిస్తుంది. ఇక్కడ టమాటా పెద్దగా నీరు లేదండి. మెత్తగా ఉడికిపోయాక ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలండి. ఈ పప్పులో కలపాలి. ఈ స్టేజ్లోనే మనం కొంచెం కారం కూడా యాడ్ చేస్తారండి. టమాటాలు పులుపు లేవు అనుకుంటే చింతపండు అయినా వేయొచ్చు, చింతపండు గుజ్జు అయినా వేయొచ్చండి. ఇక్కడ టమాటా కొంచెం పుల్లగానే అనిపించిందండి, అందుకని నేను ఇక్కడ చింతపండు గుజ్జునేమీ యాడ్ చేయట్లేదు. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం చూడండి, ఇది ఇలా స్టవ్ మీద పెట్టి కలుపుకోవాలండి 2 నిమిషాలు. చూడండి, 2 నిమిషాలు ఇలా అంతా కలిపి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగానే పక్కన స్టవ్ మీద అదే కళాయిలో పోపు వేయాలండి. చూడండి, ఇక్కడ నేను వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇంగువ. నేను ఇక్కడ పప్పుకి కలోంజీ సీడ్స్ లాస్ట్లో వేస్తానండి. చూడండి, ఇది నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ ఇంగువ కూడా చాలామందికి నచ్చదండి. ఈ నచ్చని వాళ్ళు కలోంజీ, ఇంగువ స్కిప్ చేయొచ్చు. తర్వాత ఆ పోపుని ఈ ఉడుకుతున్న పప్పులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసాను. చూడండి, అంతేనండి, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి మునగాకులో. దీన్నే మురింగా అని కూడా అంటారు. ఆషాఢంలో వాటర్ చేంజ్, వర్షాలు పడడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువ డిసీజెస్ వస్తాయి కాబట్టి ఈ మునగాకుని ఇలా తినాలండి. ఇలా మునగాకు కారం, మునగాకు రైస్ ఇలా రకరకాలుగా చేసుకొని తినొచ్చండి. మునగాకుతో చాలా వెరైటీస్ చేస్తారండి. దానిలో ఒకటే మునగాకు పప్పు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.